హాయ్ గైస్, వెల్కమ్ టు ఎగ్జామ్ డేస్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన అగ్రికల్చర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అగ్రికల్చర్ ఆఫీసర్లో ఈ నోటిఫికేషన్లో మొట్టమొదటిగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే మొత్తం టోటల్గా 52 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఈజ్ బ్యాచిలర్ డిగ్రీ అండ్ దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 years. ఈ ఏజ్ అనేది ఒక్కొక్క పోస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల డిసెంబర్ 28 వరకు లాస్ట్ డేట్ ఉందన్నమాట. ఈ డీటెయిల్స్ అని మనం ఒకసారి అన్ని చెక్ చేద్దాం. దీంట్లో మనం ఫస్ట్ మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది నోటిఫికేషన్ మనకు ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి మొత్తంగా చూస్తే, అండ్ ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉన్నది ఇందులో. అఫీషియల్ నోటిఫికేషన్ చూసినట్టయితే మొత్తం మనకి ఇక్కడ చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ నోటిఫికేషన్. దీంట్లో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి డిసెంబర్ 8, 2021 నుంచి డిసెంబర్ 28 వరకు. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ కానీ ఇది అప్లికేషన్ ప్రాసెస్ డేట్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి మొదలు పెడితే మొత్తం 7 పోస్టులు ఉన్నాయి ఇందులో. ఈ మొదటగా వచ్చేసి ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండ్ సెరికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అండ్ ద టెక్నికల్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోన్మెంట్ అండ్ లాస్ట్ వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఇన్ ఏపీ హార్టికల్చర్ సర్వీసెస్. ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఏజ్ లిమిట్ అనేది ఉంది. ఈ ఫస్ట్ 4 పోస్టులకి దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు. అండ్ టెక్నికల్ అసిస్టెంట్కి 21 నుంచి 28 సంవత్సరాలు. అసిస్టెంట్ కమిషనర్కి వచ్చేసి 28 నుంచి 42 సంవత్సరాలు. అండ్ లాస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్కి 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఉంది. ఈ మొత్తం వేకెన్సీస్ మిషనరీ డిపార్ట్మెంట్లో 11 ఖాళీలు కాగా, సెరికల్చర్ డిపార్ట్మెంట్లో 1 ఖాళీ ఉంది. అగ్రికల్చర్లో 6 ఖాళీలు కాగా, డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్లో 2 ఖాళీలు, అండ్ టెక్నికల్ అసిస్టెంట్ 1 ఖాళీ, అసిస్టెంట్ కమిషనర్ 3 ఖాళీలు, అసిస్టెంట్ డైరెక్టర్ 1. ఈ మొత్తం 52 ఖాళీలను చూసిస్తుంది మొత్తం అన్ని పోస్టులకు కలిపి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఆ పోస్టులకు సంబంధించి వరకు ఉంది. అండ్ ఇక్కడ స్కేల్ పే చూసినట్టయితే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క స్కేల్ పే ఉంటుంది. దాని డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనం నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ చూసినట్టయితే సెరికల్చర్కి వచ్చేసి సెకండ్ క్లాస్ ఇన్ ద మాస్టర్ డిగ్రీ ఇన్ ద సైన్స్ విత్ సెరికల్చర్ ఆర్ బొటానీ, జువాలజీ యాజ్ సబ్జెక్ట్స్. అండ్ ఫిషనరీ డెవలప్మెంట్కి వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఫిషనరీ సైన్స్ బిఎఫ్ఎస్సి. అట్లా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సెరికల్చర్ అయితే డిగ్రీ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ అగ్రికల్చర్. డివిజనల్ అకౌంటెంట్స్కి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు. అండ్ టెక్నికల్ అసిస్టెంట్స్కి మాత్రము ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కానీ లేకుంటే మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ కోర్స్ ఉంటే చాలు. అండ్ దాంతోపాటు కొన్ని ఫిజికల్ మెజర్మెంట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఈ మెజర్మెంట్స్ అనేది ఓన్లీ టెక్నికల్ అసిస్టెంట్కి. ఇక అసిస్టెంట్ కమిషనర్కి అయితే గ్రాడ్యుయేషన్ ఆఫ్ లా, దాంతోపాటు 3 సంవత్సరాల హైకోర్టులో అడ్వకేట్గా వర్క్ చేసిన అనుభవం ఉండాలి. అండ్ క్యాండిడేట్ మస్ట్ బి ఏ ప్రాసెస్ హిందూ రిలీజియన్ యాజ్ పర్ దిస్ యాక్ట్ 30/87. ఇది ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ అని ఒకటి ఇచ్చారు. ఇది ఒకసారి మీరు వెరిఫై చేసేయండి. అండ్ లాస్ట్ వన్ ఈజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్లో ఎంఎస్సి ఉండాలి. ఇవన్నీ క్వాలిఫికేషన్కి సంబంధించినవి. ఇక దీంతోపాటు కొంచెం ముందుకెళ్తే ఇక్కడ లోకల్ క్యాండిడేట్ ఒకటి ఇచ్చారు. ప్రిఫరెన్స్ ఫర్ ద లోకల్ క్యాండిడేట్స్ అని. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. మనం చూసినాం ఇంతకుముందు ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క
ఏజ్ ఉండడం జరిగింది. ఇక్కడ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి 10 సంవత్సరాలు, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీసెస్ మ్యాన్కి 3 సంవత్సరాలు, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నట్టయితే వాళ్ళు ఇన్స్ట్రక్టర్ ఆల్రెడీ పనిచేసిన వాళ్ళైతే వాళ్ళకి 3 సంవత్సరాలు. ఇదివరకే ఏపీ గవర్నమెంట్లో వర్క్ చేసిన ఎంప్లాయీస్కి వాళ్ళకి ఒక ఎంత ఇచ్చారంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మ్యాక్సిమం ఆఫ్ 5 years 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 రూపాయలు. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 120 రూపాయలు. ఒకవేళ మీరు ఇందులో కూడా రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ చూసారా, ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీసెస్ ఈ రిజర్వేషన్కి సంబంధించిన క్యాండిడేట్స్ అయితే మీరు 120 రూపాయలు పే చేస్తే చాలు. ఈ 250 రూపాయలు మీరు పే చేయని అవసరం లేదు. సో వీళ్ళకి మాత్రమే ఇది ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి మాత్రమే, వీళ్ళు మాత్రం 120 పే చేస్తే చాలు. అండ్ ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లో కట్టాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అని ఇచ్చారు. ఓకే. సిలబస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ స్టేట్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ పోస్ట్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ జోనల్ వైజ్ కూడా వేకెన్సీస్ ఇచ్చారు. ఇవన్నీ మనం ఒకసారి చూడండి మీ మీ ఆ పోస్టులకు బట్టి. ఇక్కడ సిలబస్ చూసినట్టయితే ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామ్ మొత్తం డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. ఇక్కడ మొత్తం 3 పేపర్లు ఉన్నాయి. ఒక్కొక్క పేపర్కి 150 క్వశ్చన్లు అండ్ 150 నిమిషాలు అండ్ 150 మార్క్స్. మొత్తంగా చూస్తే 450 క్వశ్చన్లకి 450 మినిట్స్ అండ్ 450 మార్క్స్గా ఉన్నాయి. ఇక్కడ మొత్తం పూర్తి సిలబస్ ఇచ్చారు. ఒక్కొక్క పేపర్కి ఏం సిలబస్ ఉంది అనేది. ఇది మీరు ఆ పోస్ట్ బట్టి ఆ పోస్ట్ సంబంధించిన సిలబస్ ఇక్కడ మీరు చూసుకోగలరు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ని. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కూడా మీరు ఈ పేజ్లో కూడా రిఫర్ చేయొచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.